మీకు ప్లెయిన్గా ఆవకాయ అల్లం చట్నీ చూపిస్తున్నా, అంటే ఏ మసాలాలు లేకుండా అన్నమాట. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ముక్కలకి పసుపు వేసుకొని మొత్తం పట్టించాలన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం కచ్చా పచ్చగా నూరిన వెల్లుల్లి అండ్ అల్లము, మిర్చి పౌడర్. ఇందులో మనం మసాలా ఏమి యూజ్ చేయొద్దు. మీకు కొలతలు కావాలంటే కామెంట్ చేయండి, నేను మొత్తం వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని, పొడిని మొత్తం కలవాలన్నమాట మనకు ఉప్పు అన్నీ, అల్లం పేస్టు. మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు బాగా కలవాలంటే. ఇప్పుడు ఇక్కడ మనం పొడి బాగా కలుపుకున్నాం. పొడి ఎందుకు, మనం అల్లం వెల్లిపాయ అన్నీ ఇట్లా నీట్గా కలుపుకుంటే అది బాగా కలుస్తుంది ముక్కలకి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. పోపు పెట్టుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు పోపు పెట్టుకున్న ఆయిల్ వేసుకుందాం.